నేను చెప్పేసేయండి నేనేదైతే చెప్పేసేయండి విజువలైజేషన్ చెప్పేసేయండి చేసుకున్నానో రైట్ మొత్తం. అలా వచ్చింది. పాపకి ఇప్పుడు నీట్‌లోని ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు లుక్ ఎట్ కాబోయే దట్. నేను మార్నింగ్ క్యాండిల్ పెట్టుకొని నేను ఎలా అనుకున్నానో నాకు డ్రీమ్‌లోని హాస్పిటల్ కల్లోకొచ్చింది. ఏదైతే హాస్పిటల్ కల్లోకొచ్చిందో అక్కడే సేమ్ అంటే నేను జాయినింగ్‌కెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అంటున్నారు. ఎలా వచ్చిందో అదే మెడికల్ కాలేజ్‌లో వచ్చింది. ఇలా విజువలైజేషన్ చేసుకున్నాను. పాప ఇదేసుకొని ఇలాగే ఇలా పట్టుకొని పేషెంట్స్‌ని చూస్తున్నట్టు నేను అనుకున్నాను. పేషెంట్స్ చూస్తుంది. లుక్ ఎట్ దట్. నేను అనుకున్నాను మా పాప సేవ చేస్తది. నో ప్యూర్ ప్యూర్ సోల్ తప్పకుండా అని. చాలా ప్యాటర్న్స్ డిస్కవర్ చేయలేకపోయాను. నేను ఇన్నర్ చైల్డ్ నుంచి ఆల్మోస్ట్ 4-5 సెషన్స్ వేరియస్ కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యాను, కానీ ఎప్పుడు కూడా నేను నాకేం లేదు, రేఖ నుంచి ఉంది, కానీ నాకు అసలు నేను డిస్కవర్ చేయలేకపోయాను. కానీ ఆల్మోస్ట్ మొన్నే అర్థమైపోయింది, మా మదర్ కూడా ముక్కు ఆపరేషన్, ఆస్తమా ఉంది. సో అక్కడ నుంచి నాకు వచ్చేసింది ఆ యాన్సెస్ట్రల్. ఎప్పుడు నేను ఫాదర్ నుంచి ల్యాక్ అన్వర్తినెస్ చూసా, కానీ ఇక్కడ నుంచి చూడలేదు. అదే అర్థమైపోయింది. తర్వాత నాకు అంటే బాబు 9 ఇయర్స్ ఆర్టిస్టిక్ గైడ్, ఎవరికైనా తెలియకపోతే బాబులో స్పిరిచువల్ ఎక్స్ప్లోజన్ చూస్తాను. అది లైక్ 1x 2x 10% 100% కాదు, మేబీ ఒక 1000% ఆర్ ఈవెన్ 10,000% ఎక్స్ప్లోజన్ నేను చూసాను. ఇంతవరకు అలాంటి కిడ్ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. చెప్పండి. మ్యామ్ చాలా పెద్ద రిజల్ట్ మ్యామ్, చాలా పెద్దది. ఇంకా ఎంతంటే టీయర్స్ వస్తున్నాయి హ్యాపీనెస్ నాకు. అయినా చెప్పండి చెప్పండి చెప్పండి. నా పాప అందరూ చాలా అంత ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలంటే ఒక లేడీగా నేనే తీసుకుంటానండి, మీరు అడిగకండి. ఆయన టెన్షన్స్ వల్ల చిరాకు పడేవారు, మంచి మనిషే. నాకు అర్థమైంది నాలో ఏదో ఫాల్ట్ ఉంది, అందుకే నేను ఇదందరినీ నేను అలా చూస్తున్నాను వీళ్ళ మిర్రర్స్ అని. నేను మొదలు పెట్టానమ్మా ఓరియంటేషన్ కంటిన్యూస్ గా అవర్స్ స్కూల్లో వర్క్ చేసి వచ్చి ఇంట్లో ఎన్ని అవర్స్ అయినా చూసి మార్నింగ్ 4:15 అల్లారం పెట్టుకొని, అసలు ఇప్పుడు అల్లారం కూడా నాకు అక్కర్లేదమ్మా, 2 days అల్లారం. తర్వాత అక్కడ గంట కొట్టినట్టు లక్ష్మీదేవి లే 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 అన్నట్టు కూర్చొని క్యాండిల్ వెలిగించుకొని మార్నింగ్ మెడిటేషన్ లో నేను ఎలా అయితే అనుకున్నానో అమ్మా, అలానే రిజల్ట్ మీకు చెప్పమంటారా? నేనేదైతే విజువలైజేషన్ చేసుకున్నానో రైట్ మొత్తం అలా వచ్చింది. పాపకి ఇప్పుడు నీట్‌లోని ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు లుక్ ఎట్ దట్. కంగ్రాట్యులేషన్స్ బంగారు తల్లి. అమ్మ దీవించండి, పాప జాయిన్ కూడా చేసాం వెంటనే. ఇది జాయిన్ మీ చేసి పేరేంటి బంగారం? వెన్యా. వెన్య. ఓ ఎంత బాగుందో, ఎంత బాగుంది, పేరు బాగుంది. బంగారు తల్లి మమ్మీ ఇంకంతే. మమ్మీ మీకు అందరికి క్రియేట్ చేసేస్తుంది, మీరు ఎంజాయ్ చేయడమే ఇంకంతే. దట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ తల్లి. అమేజింగ్ ప్రశాంత్. నేను అమ్మా నేను ఎలా అయితే అనుకున్నానమ్మా, వైట్ కొట్టేమో ఒకసారి. నేను మార్నింగ్ క్యాండిల్ పెట్టుకొని నేను ఎలా అనుకున్నానో నాకు డ్రీమ్ లోని హాస్పిటల్ కల్లోకి వచ్చింది. ఏదైతే హాస్పిటల్ కల్లోకి వచ్చిందో అక్కడే సేమ్ అంటే నేను జాయినింగ్ వెళ్తేప్పుడు మా హస్బెండ్ అంటున్నారు, ఎలా వచ్చిందో అదే మెడికల్ కాలేజ్ లో వచ్చింది. ఇలా విజువలైజేషన్ చేసుకున్నాను. పాప ఇదేసుకొని ఇలాగే ఇలా పట్టుకొని పేషెంట్స్ చూస్తున్నట్టు నేను అనుకున్నాను. చూస్తుంది. నేను అనుకున్నాను మా పాప సేవ చేస్తది, ప్యూర్ సోల్ తప్పకుండా అని. చాలా కష్టపడి చదువుకుందమ్మా, మార్నింగ్ నైట్ చాలా కష్టపడుతూనే. చూస్తుంటే తెలుస్తుంది, ఫేస్ చూస్తుంటే షీ సో బ్యాలెన్స్డ్, సో అన్నాను ఇప్పుడు నువ్వు వేల మందికి సేవ చేయాలి, నువ్వు ఫుడ్ బాగా తిని నువ్వు స్ట్రాంగ్ అవ్వు. ప్రశాంత్ బాల్ గారు మీరు తన్ని చూసుకోండి, తన ప్రపంచాన్ని చూసుకోండి. కరెక్ట్ కరెక్ట్. మీరు దీవించండి. జాయినింగ్ డేట్ ఇచ్చే 22nd వెళ్ళి విశాఖపట్నంలో జాయిన్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. హాస్పిటల్ ని, మీరు వెళ్ళే ఇన్స్టిట్యూట్ ని, వైజాగ్ ని, అండ్ ద డేట్ ని అండ్ డేని ఎవ్రీథింగ్ని క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతాలి. బ్యూటిఫుల్. రూమ్లో జాయిన్ అవుతే రూమ్మేట్ని, రూము ఎవరుంటారో వాళ్ళని అండ్ ఎవ్రీథింగ్, వాల్స్ని అన్నిటినీ క్లీన్ చేసుకో. అండ్ ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ యూ టు గ్రో అండ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్ బీయింగ్ అ వండర్ఫుల్ డాక్టర్, గాడ్ లాగా డాక్టర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ తల్లి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. లవ్ యూ. ఎస్ 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 మా ధనంజయ్ గారు ఇంతకు మిమ్మల్ని అడిగితే రాలేదు, చెప్పేసేయండి. లవ్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? వినపడట్లేదు ధనంజయ్ గారికి. ఐ థింక్ ఈజ్ నాట్. యా ధనంజయ్ గారు. ఎస్ ఎస్ చెప్పండి. చెప్తాను. థ్యాంక్ యూ. లవ్ యూ ధనంజయ్ గారు. చెప్పేసేయండి. ధనంజయ్ గారు మీరు రిజల్ట్ అయితే మీరు కూడా ఒక స్టెప్ వేస్తూ చెప్పండి. మర్చిపోయాను, మీరు చెప్పాలి, స్టెప్ వేస్తూనే చెప్పాలి. మీరు క్లాస్ కదా. చెప్తాను.
నేను అలాగే చెప్తాను, కానీ ట్రైన్ లో ఉన్నాను, చుట్టుపక్కల జనాలు ఉన్నారు అని చెప్పట్లేదమ్మా. వద్దులే 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 మీరు ఎక్స్క్యూజ్ మళ్ళీ మనం ఫ్రీ నిజంగా చెప్దాం అనుకున్నాను. ఆ అయితే మంచి 2 రిజల్ట్ చెప్తానమ్మా ఒక 2 నిమిషాల్లోను. చెప్పేసేయండి. నేను మధ్యాహ్నం ట్రైన్ ఎక్కుతుంటే కస్టమర్ కానీ ఫోన్ చేశాడు వైజాగ్ నుంచి. సార్ ఈ రోజు వెంచర్ చూశానండి, నాకు చాలా బాగా నచ్చింది, అకౌంట్ నెంబర్ పెట్టండి, ప్లాట్స్ బుకింగ్ చేసుకుంటానని చెప్పారమ్మా. బాబా గారు ఈ 3 days లో బాబా గారి బ్లెస్సింగ్స్, రాత్రి మీ దగ్గర తీసుకున్న బ్లెస్సింగ్స్ తో నిజంగా నాకు చాలా వస్తుంది. నాకు మంచి ఆఫర్ వచ్చేసింది, మంచి ప్రాజెక్ట్స్ బుక్ అయినాయి. బర్త్డే స్పెషల్ బర్త్డే ఇంక ఈ బర్త్డే నుంచి అన్ని బుక్ అవ్వడమే ప్రాజెక్ట్స్. అవును, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయని తెలుసు, అది రాత్రి నాకు అర్థమైంది. అమేజింగ్. ఇంకోటి ఏంటంటే అమ్మా, నేను ఇందాక అందుకే హ్యాండ్ రైజ్ చేసినట్టే నేను ట్రైన్ లో ఉన్న సిగ్నల్ ఉండట్లేదు సరిగాను, కూడా అయిపోవచ్చు 12 గంటల దాకా ఉంటది కాబట్టి త్వరగా వచ్చాను, ఏమనుకోవద్దు. ఇంకోటి ఏంటంటే బాబాగా దర్శనం చేసుకొచ్చేవాడికి వేప చెట్టు ఉంటది అక్కడ, రోజు ఒక్కొక్క ఆకు దొరికేది. ఆ ఆకు గురించి జనాలు చాలా కొట్టేసుకుంటారు కూడా అక్కడ, అలా పరిస్థితి. ఈ రోజు నా తల మీద నా చేతిలోకి వచ్చేసింది అమ్మా, అది చాలా లక్కీ అనమాట. సూపర్, అది చాలా లక్కీ. అది సూపర్ క్లీన్ ఎనర్జీ ధనంజయ్ గారు, మీరు ఎనర్జీ అంతా క్లీన్ అయిపోయిందమ్మా. చాలా 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 హ్యాపీగా ఉన్నాను నేను ఈ రోజు, అంతా మంచి జరుగుతుంది. చాలా ఇంకొకటి ఏంటంటే అమ్మా, మా అమ్మాయికి ఆఫీస్ వాళ్ళు కెనడా పంపిస్తున్నారు. అయితే బయోమెట్రిక్ అని అయిపోయి వీసా గురించి ఎదురు చూస్తుంది అమ్మా. ఇంకా బ్లెస్సింగ్స్ ఉంటే నిజంగా వీసా వచ్చి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నిజంగా మీ క్లాస్కి వచ్చింది. మీరు మ్యూట్ అయ్యారు ధనంజయ్ గారు మ్యూట్ అయ్యారు మీరు. సిగ్నల్స్ లేవు, ట్రైన్ లో ఉన్నారు కదా. ఓ అమేజింగ్. థ్యాంక్ యూ ధనంజయ్ గారు, లవ్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్ ప్రవీణ్ గారు, లవ్ యూ సో మచ్. చెప్పండి, ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్ ఈ 21 days? మీరు ఎన్ని క్లాసులు విన్నారు, అసలు ఎలా కనెక్ట్ అయ్యారు, చెప్పండి. మేడం చాలా బాగా కనెక్ట్ అయ్యాను అసలు, ఎక్సెప్ట్ 2 days అన్ని విన్నాను. ఆ 2 days యూనివర్స్ ప్లాన్ ఏంటో తెలియదు, కరెక్ట్గా 99 పోర్టల్లో నన్ను తీసుకెళ్లి ఆఫీస్కి పంపించేసింది. ఆ రకంగా ఆ ఎనర్జీ నా ద్వారా అక్కడికి కూడా పంపించాలనుకుంటాను. సో ఆల్వేస్ పాజిటివ్ ఓన్లీ. సో మేడం అంటే ఫస్ట్ నా ప్యాటర్న్స్ చెప్తాను, తర్వాత 1 yearది చెప్తాను. ఈ ఫస్ట్ నా ప్యాటర్న్ ఏంటంటే, నేను చాలా ప్యాటర్న్స్ డిస్కవర్ చేయలేకపోయాను. నేను ఇన్నర్ చైల్డ్ నుంచి ఆల్మోస్ట్ 4-5 సెషన్స్ వేరియస్ కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యాను, కానీ ఎప్పుడు కూడా నేను నాకేం లేదు, రేఖ నుంచి ఉంది, కానీ నాకు అసలు నేను డిస్కవర్ చేయలేకపోయాను. కానీ ఆల్మోస్ట్ మొన్నే అర్థమైపోయింది, మా మదర్ కూడా ముక్కు ఆపరేషన్, ఆస్తమా ఉంది. సో అక్కడ నుంచి నాకు వచ్చేసింది ఆ యాన్సెస్ట్రల్. ఎప్పుడు నేను ఫాదర్ నుంచి ల్యాక్ అన్వర్తినెస్ చూసా, కానీ ఇక్కడ నుంచి చూడలేదు, అది అర్థమైపోయింది. తర్వాత నాకు ఈ ఇన్నర్ చైల్డ్, నేను హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ గురించి 4 years నుంచి తపన పడుతున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ స్పిరిచువల్ మాస్టర్ తోటి వర్క్ చేసేవాడిని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, పెండులం నాకు క్లియర్గా చెప్తుంది. నాకు లైక్ ఇంతకుముందు కూడా అడిగాను, 85% యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఫర్ కనెక్టింగ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఐ మీన్ ఇన్నర్ చైల్డ్, ఇన్నర్ సెల్ఫ్ ఆర్ హయ్యర్ సెల్ఫ్, ఇట్స్ ద సేమ్ వే ఇన్ మై వ్యూ. సో అలా ఆల్మోస్ట్ వచ్చేసింది మేడం. తర్వాత బాబులో కూడా, అంటే బాబు 9 years ఆర్టిస్టిక్ గైడ్, ఎవరికైనా తెలియకపోతే. సో ఈ రిఫ్లెక్సెస్, ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్ ఇంటిగ్రేట్ కావు మేడం, అంటే బై డిజైన్. అది దట్ ఇస్ నాట్ రియలీ అ ప్రాబ్లమ్, బికాస్ దే ఆర్ అ స్పెషల్ చైల్డ్, దే ఆర్ బై డిజైన్. సో చాలా వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్లో నేను చాలా సిమిలర్ ఎక్సర్సైజ్ చేశాను, కానీ ఎగ్జాక్ట్లీ 20 days ముందు నుంచి నేను మళ్ళీ వెరైటీ ఆఫ్ రిఫ్లెక్సెస్ చేస్తున్నప్పుడు చాలా ప్యాటర్న్స్ ఇంటిగ్రేట్ అయిపోయాయి. సో లైక్ ఎగ్జాంపుల్ బేర్ వాకింగ్, క్రాల్ వాకింగ్, ఇవన్నీ క్రాబ్ వాకింగ్, ఇవి చాలా డిఫికల్ట్ పోస్టర్స్. ఇన్ఫ్యాక్ట్ నేను చేస్తుంటే నాకు డిఫికల్ట్ అనిపించింది, వాడు చాలా ఈజీగా చేసేస్తున్నాడు. తర్వాత మాట్లాడడం కూడా డెఫినెట్లీ నాతోటి వాడు ఎక్కువ మాట్లాడతాడు కంపేర్ టు రేఖ. ఇంకా నాతోటి డాడీ అనుకుంటే హగ్ ఇచ్చేస్తాడు, కంటిన్యూస్గా కిసెస్ ఇస్తూనే ఉంటాడు. వాడు ఆ లవ్ షవరింగ్ బాగా చేస్తున్నాడు.
కమాండ్ కంప్లైంట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ వెరీ మచ్ ఈస్ గుడ్. సో ఇంకా నేను బాబు గురించి చెప్పాలంటే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అ టెడ్ టాక్. ఆ రేంజ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క హరైజాన్ని లాంగర్గా తీసుకుంటే ఇప్పుడు రేఖ ఆల్మోస్ట్ 1 year నుంచి జాయిన్ అవుతున్నాం. కరెక్ట్గా రేఖ ఫస్ట్ టైం సెషన్ అటెండ్ అయిపోయిన తర్వాత బాబులో స్పిరిచువల్ ఎక్స్ప్లోజన్ చూసాను. అది లైక్ 1x 2x 10% 100% కాదు, మేబీ ఒక 1000% ఆర్ ఈవెన్ 10,000% ఎక్స్ప్లోజన్ నేను చూసాను. ఇంతవరకు అలాంటి కిడ్ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఆల్మోస్ట్ మీరు ఏ నెట్ఫ్లిక్స్లో ఎక్కడ చూసినా ఆర్టిస్టిక్ కిడ్స్ ఏ రేంజ్లో ఉండగలుగుతారని చూసారో విన్నారో అంతకంటే 10 times మోర్ పవర్ఫుల్ అని చూసాను, అర్థమైపోయింది. ఇట్ ఇస్ లైక్ నేను 3rd dimensionలో ఆపరేట్ చేస్తాను, మా పాప 4th dimensionలో ఆపరేట్ చేస్తుంది, ఆర్ 6th dimensionలో ఉన్నాడు మేడం. 6th 10th ఈజ్ జస్ట్ ఈ కెన్ యాక్సెస్ ఎనీథింగ్, ఈ కెన్ యాక్సెస్ His brain waves are so or easy anywhere. because there is no like down లో వాడికి హెవీనెస్ లేదు కాబట్టి he can just simply go to any extent beautifully. And thank you very much ప్రవీణ్ గారు. ఒక వన్ మోర్ ఫైనాన్షియల్ అంటే నార్మల్గా నేను ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఫైనాన్షియల్స్, సమృద్ధిగానే ఉన్నాయి. I know బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ 4 years నుంచి ఒక ఫ్లాట్ అమ్మాలని అనుకున్నాను, అది కుదరలేదు, సమ్ రీజన్ అది పక్క పెట్టేశాను. కరెక్ట్గా 2 months కింద అది రేఖకు లాస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోగానే నేనైతే ఎప్పుడైతే ఎంత అమ్మాలనుకున్నానో దానికి 25 lakhs plus తోటి అమ్మేస్తున్నాను విత్ మై టెనెంట్. లైక్ look at that, why not? The desires are fulfilled. Like, when soul is evolving, cleaning and evolving, అన్నీ జరిగిపోతుంటాయి ఆటోమేటిక్గా. ద డిజైర్స్ ఆర్ ఆల్వేస్ చక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వన్ లాస్ట్ కమెంట్ మేడం. నాకు ఒక థర్డ్ ఐ మాస్టర్ మెంటార్గా చాలా బాగా కనెక్టెడ్. తను చాలాసార్లు చెప్తుంది కాళీమాత అనగానే మనం చాలా మంది ఒక ఉగ్ర రూపము గాంభీర్య రూపం చూస్తాము, కానీ కాళీమాత చాలా చాలా ప్లెజెంట్, చిన్న పిల్ల లాంటి మనస్తత్వము, నవ్వుతూ ఉండే దేవత అని చెప్పేది. నేను ఫస్ట్ టైం అలా విన్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు లక్ష్మీదేవి అని అంటారు, కానీ నాకైతే కాళీమాతలో ఆ మేడం చెప్తున్న చూస్తుంటాను, రియలీ లవ్ దేవత లాగా ఉంటారు, కానీ చిన్న పిల్లలాగా మనస్తత్వం, అసలు ఆ బ్యూటీని అసలు ఐ కాంట్ రియల్లీ డిస్క్రైబ్ ఇట్. సో వీఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ మేడం. ప్రవీణ్ గారు, నేను ఆత్మ హీలింగ్ మాస్టర్ చేసినప్పుడు ఆయన కృతి దాస్ గారు అని ఆయన స్పిరిచువల్ నేమ్, ఆయన ఇదే చెప్పారు, యు ఆర్ ఖాళీ అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యా, వెరీ వెరీ నైస్ ప్రవీణ్ గారు. అందరూ క్లాప్స్ కొట్టండి. ప్రవీణ్ గారిని నేను లాస్ట్ టైం రేఖ వాళ్ళ మిస్సెస్ బ్యూటిఫుల్ ఫాలోవర్ 1 year నుంచి. ప్రవీణ్ గారు లాస్ట్ టైం బహమాస్ వచ్చి మీట్ అయినప్పుడు తన నుంచి నాకు చాలా రెసిస్టెన్స్ వచ్చింది, బికాస్ ఈ సచ్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ చాలా నాలెడ్జ్, అండ్ అన్ని గురువుల దగ్గరికి వెళ్ళి చాలా నాలెడ్జ్ ఉంది. అలాంటిది క్లాస్కి వచ్చి హీ స్టార్టెడ్ సీయింగ్ బ్యూటిఫుల్ చేంజెస్ పిల్లల్లో, తనలో. అండ్ ఎస్, వెరీ గుడ్. అందరు గట్టి క్లాప్స్ కొట్టండి, పైకి కొట్టరా, ఇక్కడే చెప్తారు. Congratulations, Praveen.